బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హర్యానాలో మరో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది ఒక భార్య. 3 నెలల తర్వాత ఈ విషయం బయటపడింది. నిందితులను ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేశారు. మే 15న ఒక నది సమీపంలో ఆ భర్త పేరు ప్రిన్స్, అతని మృతదేహం లభ్యమైంది. దాని తర్వాత ప్రిన్స్ మృతిపై బంధువులు చాలా అనుమానాలని వ్యక్తపరిచారు. మృతుడి భార్య ప్రీతిని విచారించాలని చెప్పేసి పోలీసులకు వాళ్ళు ఫిర్యాదు చేసిన తర్వాత ఆ మృతుడి భార్య ప్రీతిని పోలీసులు విచారించిన తర్వాత తనకు హ్యాపీ అనే ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఆ బాయ్ ఫ్రెండ్తోని వివాహేతర సంబంధం ఏర్పడింది. అతన్ని పెళ్లి చేసుకోవాలని చెప్పేసి డిసైడ్ చేసుకుంది ప్రీతి తన బాయ్ ఫ్రెండ్ హ్యాపీ ఇద్దరు కలిసి పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ఇద్దరు కలిసి ఉండాలని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకొని భర్త ప్రిన్స్ని చంపాలని ప్లాన్ చేసుకున్నారు. ప్రిన్స్ని హతమార్చి పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసుకున్న తర్వాత ప్రిన్స్ని ఒకరోజు హ్యాపీ తను వర్క్ చేసి ఉన్న ఒక ఫ్యాక్టరీకి తీసుకెళ్లాడు. ఇంతకుముందు వర్క్ చేస్తున్న ఒక ఫ్యాక్టరీకి ప్రిన్స్ని హ్యాపీ తన బైక్పై ఎక్కించుకొని తీసుకెళ్లిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత హత్య తర్వాత ఆ మృతదేహాన్ని నదిలో పడేసి వెళ్ళినట్టు తెలుస్తుంది ఆ నిందితులు. సో ప్రస్తుతానికి ప్రీతి అలాగే బాయ్ ఫ్రెండ్ హ్యాపీ వీళ్ళిద్దరితో పాటు మరో వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. ఒక్కసారి ఘటనకు సంబంధించిన కొన్ని విషయాలను మరొకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. హర్యానాలోని యమునా నగర్లో ప్రీతి అలాగే తన భర్త ప్రిన్స్ ఇద్దరు కలిసి వాళ్ళు జీవనం గడుపుతున్న సమయంలో ప్రీతికి ఒక బాయ్ ఫ్రెండ్ పరిచయం అయ్యాడు, ఒక పర్సన్ పరిచయం అయ్యాడు. అతని పేరు హ్యాపీతోని ప్రీతికి వివాహేతర సంబంధం ఏర్పడింది. వీళ్ళిద్దరి సంబంధం కొంతకాలం గడిచిన తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకుందామని చెప్పి డిసైడ్ అయ్యారు. కానీ భర్త ప్రిన్స్ అడ్డుగా ఉన్నాడని చెప్పేసి వాళ్ళిద్దరు కలిసి ఆ భర్త ప్రిన్స్ని పక్కకి వైదొలిగిచ్చే ప్రయత్నంలో అతని హతమార్దమని డిసైడ్ చేసుకొని హ్యాపీ ప్రిన్స్ని ఒక ఫ్యాక్టరీకి తీసుకెళ్లాడు. ఆ ఫ్యాక్టరీకి తీసుకెళ్లిన తర్వాత బైక్పై వెళ్ళిన తర్వాత తన బ్యాగ్లో అప్పటికే తీసుకొచ్చిన ఒక రాడ్తోని ప్రిన్స్ని హ్యాపీ అతి దారుణంగా కిరాతకంగా అక్కడే కొట్టి చంపేసి దాని తర్వాత ఒక మిత్రుడిని కూడా పిలుచుకున్నాడు. ఆ మిత్రుడిని పిలుచుకొని ఒక నదీ తీరానికి తీసుకొని వెళ్ళారు. ఆ నదీ తీరానికి తీసుకొని వెళ్ళి ఆ శవాన్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. ఈ సంఘటన జరిగి దాదాపు 3 నెలలు జరుగుతుంది. ఆ భర్త శవం మే 15న ఆ నదీ తీరంలో దొరికింది. కానీ చాలామంది ఆ కుటుంబీకులు అలాగే ఆ రిలేటివ్స్ వీళ్ళందరికీ చాలా అనుమానాలు ఉండే. ప్రిన్స్ ఎలా చనిపోయాడు, ఒక్కసారి ఆ భార్య ప్రీతిని ఖచ్చితంగా మీరు ఇన్వెస్టిగేట్ చేయండి అని చెప్పి పోలీసులకు మరొకసారి వాళ్ళు ఫిర్యాదు చేస్తే ప్రీతిని వాళ్ళ పద్ధతిలో చాలా క్లియర్గా ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఆమె విషయాన్ని ఒప్పుకుంది. హ్యాపీ అనే ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నాకు తనని పెళ్లి చేసుకోవాలనుకున్నాను, అందుకే ప్రిన్స్ని అడ్డు తొలగించుకోవాలని మేము ఇద్దరం ప్లాన్ చేసుకొని ఈ పథకం ప్రకారమే ప్రిన్స్ని వైదొలిగించుకున్నామని చెప్పేసి ఆ ప్రీతి కూడా ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. చూడండి, పేర్లు చూడండి. ఒక పక్కన హ్యాపీ అంట, బాయ్ ఫ్రెండ్ పేరు హ్యాపీ, అమ్మాయి పేరు ప్రీతి, ఆ భర్త పేరు ప్రిన్స్. ఆ ప్రిన్స్ అనే ఆ భర్త పేరుకు సంబంధించిన టాటూ అమ్మాయి చేతి మీద కూడా కనిపిస్తుంది. చాలా క్లియర్గా చూడండి, టాటూ వేయించుకుంది. అంత ఇష్టంగా మరి ఇష్టపడి వేయించుకుందా ఏంటో తెలియదు, కానీ ఆ ఇష్టం పెళ్ళైన కొన్నేళ్ళకి ఆ ఇష్టం పోయినట్టుంది. ఈ మధ్యకాలంలో మనం చూస్తే చాలామంది ఇలానే చేస్తున్నారు, మహిళలు కానీ అలాగే మగవాళ్ళు కూడా ఏం తక్కువ లేరు. వివాహేతర సంబంధాలు మహిళలు చేస్తున్నారంటే ఇంకో మగవాడితోనే కదా. సో వివాహేతర సంబంధాలు అనేది ఎక్కువైపోయినాయి ఈ మధ్యకాలంలో. అలాంటిదే మరొక సంఘటన ఈ మధ్యకాలంలో ఉత్తర భారతదేశంలో ఎక్కువ సంఘటనలు జరుగుతున్నాయి ఇలాంటి. సో భర్తని చంపే ఉదంతాలు మనం ఇంతకు ముందు కూడా చాలా చూస్తాం. అలాంటి ఒక సంఘటనే ఇప్పుడు ప్రస్తుతానికి హర్యానాలోని యమునా నగర్లో జరిగింది. ఆ భార్య తన భర్త పేరు టాటూ వేయించుకుంది. కానీ హ్యాపీ అనే ఒక బాయ్ ఫ్రెండ్ ఉండడం వల్ల ఆ బాయ్ ఫ్రెండ్ని పెళ్లి చేసుకొని ఆ బాయ్ ఫ్రెండ్తో జీవితం గడపాలని చెప్పేసి భర్తని వైదొలిగించుకుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు పోలీసులు ఏమంటున్నారు, అసలు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఏం తెలిసిందనేది పోలీసుల మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం ఒకసారి. वहाँ बकाला रोड पे नदी के पास प्रिंस नाम के व्यक्ति की डेड बॉडी मिली। वहाँ पर मौके पर पुलिस ने पहुंचकर वो डेड बॉडी कार्रवाई करी, जिससे मामले में लाया। उसके बाद श्रीमान पुलिस अधीक्षक यमुनानगर के आदेश पर SIT गठित की। हमने सारे के कैमरे वगैरह वेरीफाई करे और वेरीफाई करने के बाद फिर इसके घर वालों ने इसके शक जाहिर करा भी इसमें इसका हाथ हो सकता है प्रीति का, जिससे ये वहाँ बुलाई गई, पूछताछ करी गई, जिसने ये कबूल किया कि मेरा हैप्पी के साथ रिलेशन था, हम शादी करना चाहते थे। ठीक है, इसमें हैप्पी ने अपनी मोटरसाइकिल लेके वहाँ कॉलेज के पास
हिमालयन कॉलेज के पास खड़े हुआ जी, ये फैक्ट्री में से अपनी ड्यूटी ख़त्म करके आ रहा था, वहाँ पर ये उसके पीछे बैठ के उसको सुनसान रोड पे ले गए, जो हैप्पी ने अपने बैग में रखी रोड से उसके सिर पर वार किया और जिससे वो मोटरसाइकिल गिर गया। और उसके बाद गिरने के बाद फिर उन्हें हैप्पी ने बार बार उसके सिर पे वार करे और वहाँ से जंगल से निकल के हिमालयन कॉलेज से अपनी मोटरसाइकिल బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హర్యానాలో మరో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది ఒక భార్య. 3 నెలల తర్వాత ఈ విషయం బయటపడింది. నిందితులను ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేశారు. మే 15న ఒక నది సమీపంలో ఆ భర్త పేరు ప్రిన్స్, అతని మృతదేహం లభ్యమైంది. దాని తర్వాత ప్రిన్స్ మృతిపై బంధువులు చాలా అనుమానాలని వ్యక్తపరిచారు. మృతుడి భార్య ప్రీతిని విచారించాలని చెప్పేసి పోలీసులకు వాళ్ళు ఫిర్యాదు చేసిన తర్వాత ఆ మృతుడి భార్య ప్రీతిని పోలీసులు విచారించిన తర్వాత తనకు హ్యాపీ అనే ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఆ బాయ్ ఫ్రెండ్తోని వివాహేతర సంబంధం ఏర్పడింది. అతన్ని పెళ్లి చేసుకోవాలని చెప్పేసి డిసైడ్ చేసుకుంది ప్రీతి తన బాయ్ ఫ్రెండ్ హ్యాపీ ఇద్దరు కలిసి పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ఇద్దరు కలిసి ఉండాలని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకొని భర్త ప్రిన్స్ని చంపాలని ప్లాన్ చేసుకున్నారు. ప్రిన్స్ని హతమార్చి పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసుకున్న తర్వాత ప్రిన్స్ని ఒకరోజు హ్యాపీ తను వర్క్ చేసి ఉన్న ఒక ఫ్యాక్టరీకి తీసుకెళ్లాడు. ఇంతకుముందు వర్క్ చేస్తున్న ఒక ఫ్యాక్టరీకి ప్రిన్స్ని హ్యాపీ తన బైక్పై ఎక్కించుకొని తీసుకెళ్లిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత హత్య తర్వాత ఆ మృతదేహాన్ని నదిలో పడేసి వెళ్ళినట్టు తెలుస్తుంది ఆ నిందితులు. సో ప్రస్తుతానికి ప్రీతి అలాగే బాయ్ ఫ్రెండ్ హ్యాపీ వీళ్ళిద్దరితో పాటు మరో వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. ఒక్కసారి ఘటనకు సంబంధించిన కొన్ని విషయాలను మరొకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. హర్యానాలోని యమునా నగర్లో ప్రీతి అలాగే తన భర్త ప్రిన్స్ ఇద్దరు కలిసి వాళ్ళు జీవనం గడుపుతున్న సమయంలో ప్రీతికి ఒక బాయ్ ఫ్రెండ్ పరిచయం అయ్యాడు, ఒక పర్సన్ పరిచయం అయ్యాడు. అతని పేరు హ్యాపీతోని ప్రీతికి వివాహేతర సంబంధం ఏర్పడింది. వీళ్ళిద్దరి సంబంధం కొంతకాలం గడిచిన తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకుందామని చెప్పి డిసైడ్ అయ్యారు. కానీ భర్త ప్రిన్స్ అడ్డుగా ఉన్నాడని చెప్పేసి వాళ్ళిద్దరు కలిసి ఆ భర్త ప్రిన్స్ని పక్కకి వైదొలిగిచ్చే ప్రయత్నంలో అతన్ని హతమార్దామని డిసైడ్ చేసుకొని హ్యాపీ ప్రిన్స్ని ఒక ఫ్యాక్టరీకి తీసుకెళ్లాడు. ఆ ఫ్యాక్టరీకి తీసుకెళ్లిన తర్వాత బైక్పై వెళ్ళిన తర్వాత తన బ్యాగ్లో అప్పటికే తీసుకొచ్చిన ఒక రాడ్తోని ప్రిన్స్ని హ్యాపీ అతి దారుణంగా కిరాతకంగా అక్కడే కొట్టి చంపేసి దాని తర్వాత ఒక మిత్రుడిని కూడా పిలుచుకున్నాడు. ఆ మిత్రుడిని పిలుచుకొని ఒక నదీ తీరానికి తీసుకొని వెళ్ళారు. ఆ నదీ తీరానికి తీసుకొని వెళ్ళి ఆ శవాన్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. ఈ సంఘటన జరిగి దాదాపు 3 నెలలు జరుగుతుంది. ఆ భర్త శవం మే 15న ఆ నదీ తీరంలో దొరికింది. కానీ చాలామంది ఆ కుటుంబీకులు అలాగే ఆ రిలేటివ్స్ వీళ్ళందరికీ చాలా అనుమానాలు ఉండే. ప్రిన్స్ ఎలా చనిపోయాడు, ఒక్కసారి ఆ భార్య ప్రీతిని ఖచ్చితంగా మీరు ఇన్వెస్టిగేట్ చేయండి అని చెప్పి పోలీసులకు మరొకసారి వాళ్ళు ఫిర్యాదు చేస్తే ప్రీతిని వాళ్ళ పద్ధతిలో చాలా క్లియర్గా ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఆమె విషయాన్ని ఒప్పుకుంది. హ్యాపీ అనే ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నాకు తనని పెళ్లి చేసుకోవాలనుకున్నాను, అందుకే ప్రిన్స్ని అడ్డు తొలగించుకోవాలని మేము ఇద్దరం ప్లాన్ చేసుకొని ఈ పథకం ప్రకారమే ప్రిన్స్ని వైదొలిగించుకున్నామని చెప్పేసి ఆ ప్రీతి కూడా ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. చూడండి పేర్లు చూడండి, ఒక పక్కన హ్యాపీ అంట, బాయ్ ఫ్రెండ్ పేరు హ్యాపీ, అమ్మాయి పేరు ప్రీతి, ఆ భర్త పేరు ప్రిన్స్.